95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని గవర్నర్ తమిళసై సందర్శించారు. ఎన్టీఆర్ భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను, లారీలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా వేమూరు చుండూరు మండలంలో భారీ చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కేజీ బంగారం, కేజీ వెండి, కోటి రూపాయలు చోరీ చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో కార్మికులను మరింత ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని గూడూరు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ల సముదాయంకు అవసరమైన వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆదేశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యానాంకు చెందిన 2 యువకులు క్యాటరింగ్ పనులు పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. చంద్రబాబు, పవన్లు రాష్ట్రంలో లేని కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు, పవన్లు పొలిటికల్ టూరిస్టులని ఆయన తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో భారీ పేలుడు సంభవించింది. తిరుమంగళంలోని ఓ బాణసంచ తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గత నెల 31న మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. పాత కక్షల నేపథ్యంలోని ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఘటనతో సంబంధం ఉన్న 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 4 కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కి ఒరిగేదేమీ లేదని, కేవలం బటన్ నొక్కి ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతారని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏవీ నెరవేరవని ఆంధ్రప్రదేశ్ పోరాట సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అల్లూరు జిల్లా చింతూరు జాతీయ రహదారిపై బొలేరో వాహనం బోల్తా పడ్డ ఘటనలో యువకుడు మృతి చెందాడు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం జాతీయ రహదారి కూడలి వద్ద మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కలిసి పూలమాలలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు వివేకానంద రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఇప్పటం గ్రామస్తురాలు స్వప్న ఆరోపించారు. తమ పిల్లలను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మండలం పరిధిలోని తూనిగల కొలత అధికారులు దాడులు నిర్వహించారు. ఇక పలు రైస్ మిల్లుల్లో వేబ్రిడ్జ్ కాంటాలను తనిఖీ చేసి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయేమో పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో 2 ప్రాంతాల్లో బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని సింగరాయకొండ పరిధిలో ఆర్టీసీ బస్సు డివైడర్ నుండి కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయాలయ్యాయి.